హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్లాంట్. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అని అంటే, మీరు కనుక ఒక మొబైల్ యూస్ చేస్తున్నట్టయితే దాంట్లో చాలా రకాల యాప్స్ అనేది యూస్ చేస్తూ ఉంటారు కావచ్చు. ఈరోజు ఈ యాప్స్కి లాక్ని ఎలా సెట్ చేయాలి అని చెప్పేసి చెప్పబోతున్నాను. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో మీ పర్సనల్ యాప్స్ ఉంటాయి అండ్ అలాగే నార్మల్ యాప్స్ కూడా ఉంటాయి కదా. ఎప్పుడైనా మీ ఫోన్ అనేది మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా ఇచ్చినప్పుడు మీ పర్సనల్ యాప్స్ని అయితే ఓపెన్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకే దానికి ఒక లాక్ని అయితే సెట్ చేసుకుంటే ఇంకే భయము ఉండదు. అందుకే ఈరోజు యాప్కి లాక్ ఎలా సెట్ చేయాలని అయితే చెప్పబోతున్నాను. అలాగే మీరు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దీని అయితే క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అలాగే డిస్క్రిప్షన్లో అనేది ఇక్కడ టెలిగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. లింక్ని అయితే క్లిక్ చేసి మీరు మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయితే అవ్వండి. ఎందుకు అంటే ఇక్కడ మీరు ఏదైనా ప్రోడక్ట్స్ అమెజాన్ నుంచి కానీ ఫ్లిప్కార్ట్ నుంచి కానీ మీషో నుంచి కానీ బుక్ చేస్తున్నట్టయితే ఆ ప్రోడక్ట్స్ ప్రైస్ అనేది ఒకసారి డ్రాప్ అవుతూ ఉంటుంది. అలా డ్రాప్ అయినప్పుడు కనుక మీరు ఆర్డర్ చేసినట్టయితే ఆ ప్రోడక్ట్ అనేది తక్కువ ప్రైస్కి మీకు వస్తుంది. అలా డ్రాప్ అయినప్పుడు మీకు ఎలా తెలుస్తుంది అని అంటే ఈ టెలిగ్రామ్లో మేమైతే పోస్ట్ చేస్తాం ఎప్పుడైతే డ్రాప్ అవుతుందో అప్పుడు. అందుకే టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు లాక్ని ఎలా సెట్ చేయాలని అయితే చెప్తాను. మీరు దీనికి ఒక యాప్ని అయితే ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది. ఆ యాప్ని అని మీరు సింపుల్గా ప్లేస్టోర్ నుంచి అయితే ఇన్స్టాల్ చేయొచ్చు. ప్లేస్టోర్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో యాప్ లాక్ అని అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ అలా కొద్దిగా పైకి అన్నట్టు ఇక్కడ చూడొచ్చు యాప్ లాక్ అని చెప్పేసి ఇక్కడ ఒక యాప్ అయితే వచ్చింది. దీని అయితే సింపుల్గా క్లిక్ చేసి ఇన్స్టాల్ అయితే చేసుకుని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఏదో ఒక పాస్వర్డ్ని సెట్ చేసుకోమంటుంది. మీరు సింపుల్గా ఏదో ఒక పాస్వర్డ్ని అయితే సెట్ చేసుకోండి. మీరు యాప్ని ఓపెన్ చేసిన తర్వాత ఏదో ఒక లాక్ని సెట్ చేసుకోమంటుంది. మీరు ఏదో ఒక లాక్ని సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత యాడ్స్ వస్తూ ఉంటే స్కిప్ అయితే చేసేయండి. లాక్ని సెట్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుద్ది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మన ఫోన్లో ఉన్న ప్రతి యాప్ అయితే ఇక్కడ కనిపిస్తాయి. సింపుల్గా మీరు ఏ యాప్కి అయితే లాక్ చేద్దాం అనుకుంటున్నారో అది ఇక్కడ లాక్ సింబల్ కనిపిస్తుంది కదా రైట్ సైడ్లో, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడొచ్చు ఇక్కడ థిక్ గ్రీన్ కలర్లో లాక్ పడినట్టు అయితే సింబల్ వచ్చింది. ఇప్పుడు సింపుల్గా మనం ఇందాక స్టార్టింగ్లో ఏ యాప్ అయితే సెట్ చేసుకున్నామో ఆ లాక్ని ఎంటర్ చేస్తే కానీ ఈ యాప్ అనేది అయితే ఓపెన్ అవ్వదు. అలా మీకు ఏ యాప్కి అయితే కావాలనుకుంటున్నారో అన్ని యాప్లకి కూడా లాక్ని అయితే వేయొచ్చు అనమాట. సో చూసారు కదా గైస్, యాప్స్కి లాక్ని ఎలా సెట్ చేసుకోవాలని చెప్పేసి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్లో అయితే చెప్పండి ఎలా అనిపించిందని చెప్పేసి. అండ్ అలాగే ఇలాంటి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్, మొబైల్ ప్రాబ్లమ్స్కి సంబంధించిన ఏమన్నా ఉంటే మన ఛానల్లో వాటికి సంబంధించిన వీడియోస్ మాత్రమే ఉంటాయి. మీకు ఏమైనా న్యూస్ అనిపిస్తే ఏమో ఒకసారి చూడండి. అండ్ అలాగే ఈ వీడియోకి అయితే ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. హలో గైస్, మీరు కనుక ఆన్లైన్ వెబ్సైట్స్ నుంచి ఏమైనా ప్రొడక్ట్స్ అవి కొంటున్నట్టయితే వాటి ప్రైస్ కొంచెం ఎక్కువే ఉంటుంది. కొన్నిసార్లు ఫెస్టివల్స్ టైంలో అది ప్రోడక్ట్ ప్రైస్ అనేది తగ్గుతూ ఉంటుంది. అలా తగ్గినప్పుడు ఆర్డర్ చేసుకుంటే మనకి తక్కువ ప్రైస్కి ఆ ప్రోడక్ట్స్ అనేది అయితే వస్తాయి. అలా తగ్గినప్పుడు అవి ఎలా తెలుస్తుంది అంటే మనకు ఒక టెలిగ్రామ్ అకౌంట్ ఉంది. ఆ టెలిగ్రామ్ అకౌంట్లో మీరు కనుక జాయిన్ అయినట్టయితే ప్రోడక్ట్ ప్రైస్ తగ్గినప్పుడే మీరైతే ఆర్డర్ చేసుకోవచ్చు. కామెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ జాయిన్ లింక్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి అయితే జాయిన్ అవ్వచ్చు. ఏదైనా ప్రోడక్ట్ ప్రైస్ తగ్గింది అంటే వెంటనే మేము అక్కడ లింక్ అయితే సెండ్ చేస్తాం, మీరు అక్కడ నుంచి అయితే ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. సో జాయిన్ అయితే అవ్వండి.